అద్భుతంగా చెప్పినాం. చెప్పి ఈ విధంగా చేసుకుందామని కూడా చెప్పినాం. అవసరమైతే కొన్ని అప్పులు ఎక్కువనే తెచ్చినాం. ఆ విధంగా పోయినాం అధ్యక్ష. మేము ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందో, ఆరోగ్య శాఖ ఏం ప్రయత్నం చేయగలుగుతుందో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం. ప్రజలకు కూడా అన్ని రకాలుగా అప్పీల్ చేసినాం. దాని తదనంతరం మొదటి స్టేజ్లో 100% ఎవరిని ఇంటికి పంపించలేదు అధ్యక్ష. రిచ్ కానీ పూర్ కానీ అందరినీ పెట్టినాం. హోమ్ క్వారంటైన్కి పంపే దశలో నేనే స్వయంగా చెప్పినాను. చాలామంది ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. మేము పోతామండి, మా ఇల్లు పెద్దగా ఉందండి, మాకు అటాచ్ బాత్రూమ్ ఉందండి, నేను ఒక్కనే ఉంటానండి అని బతిమాలితే అనేక మంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక లెవెల్ పీపుల్కి, ఒక స్టేజ్లో ఒక లెవెల్ పీపుల్కి అలో చేయండి, వాళ్ళు అంతగానో చెప్తున్నారు కదా, ఢిల్లీకి సంప్రదించి, ఇతర రాష్ట్రాలకు సంప్రదించి, మహారాష్ట్రకు సంప్రదించి వాళ్ళు ఏం ఫాలో అవుతుందో కనుక్కొని లిమిటెడ్ పీపుల్ని మొట్టమొదటి వదిలిన అధ్యక్ష. దాని తర్వాత డెత్ల విషయంలో చాలా బాధ ఉండే అధ్యక్ష. ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు నిజంగా వ్యాధి కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు. కలరా సందర్భంలో, ప్లేగ్ సందర్భంలో సమాజం చూసింది. ఆ భయం ప్రబలకుండా ఉండాలని ప్రయత్నాలు చేసినాం. అందులో అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది కాబట్టి, అవసరాలు తీర్చింది కాబట్టి మరణాల సంఖ్యలో మనం చాలా లో ఉన్నాం అధ్యక్ష. జాతీయ స్థాయి కంటే ఇంకా అనేక రాష్ట్రాల కంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువ ఉన్నాం. దాన్ని కూడా తప్పులు మాట్లాడతారు అధ్యక్ష. చచ్చిపోయింది దాచిపెట్టారా అధ్యక్ష? వాడన్నా దాచిపెట్టగలుగుతామా? సావును దాచిపెట్టగలుగుతామా? ఈ దేశంలో సాధ్యమవుతుందా? కొడుకులు ఉంటారు, బిడ్డలు ఉంటారు, బంధువులు ఉంటారు, గ్రామం ఉంటుంది, ఆయన ఉన్న బస్తీ ఉంటుంది, అంత రోధిస్తారు, బంధువులు వస్తారు. దీనిలో కూడా రాజకీయం అధ్యక్ష, సావులలో కూడా ఇంత ఇంత ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్షమేనా? ప్రతిపక్ష స్థాయి అనేది మరణాల మీద కూడా అబద్ధాలు మాట్లాడచ్చునా? ప్రభుత్వం దాచిపెడుతుందా? అట్లా మాట్లాడింది అధ్యక్ష. ఇక బట్టి విక్రమార్క గారు అన్నారు, నారాయణ మేము తిరగలేదు, హాయిగా మేము తిరగలేదు. ఏమంటే నాకు అర్థం కాదు. మస్తు బోలెడు మంది మా ఎమ్మెల్యేలు బారిన పడ్డారు. పైల శేఖర్ రెడ్డి గారు భువనగిరిలో బ్రహ్మాండమైన 5,000 వార్డు పెట్టించారు, నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారు పెట్టించారు, అనేక లక్షల పాకెట్లు పంచినాము, అనేక మంది పేదలను ఆదుకున్నాము, క్యాంపులు పెట్టినాము, భోజనాలు పెట్టినాము. యాజ్ ఇఫ్ వీఆర్ నాట్ ఎమ్మెల్యేస్, యాజ్ ఇఫ్ వీఆర్ అన్కన్సర్న్, ఓన్లీ మేమే తిరిగినట్టు. మేము తిరుగుతలేమా? మేము సమాజంలో లేమా? మినిస్టర్లు పోయినరు. నిన్నగాక మొన్న వరదలకు పోతే వరంగల్లో కూడా ఎంజీఎం హాస్పిటల్ పోయి కరోనా వాడికి పోయి మాట్లాడి చచ్చిండ్రు. ఇవన్నీ చేస్తలేమా? మేము ఏదో చేయనట్టు, పట్టించుకోనట్టు. ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మొత్తం ప్రపంచానికి వచ్చిన విపత్తు, మొత్తం దేశానికి వచ్చిన విపత్తు, ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చింది కాదు. సందు దొరికింది కదా, దీనిలో కొంత మనం గవర్నమెంట్ని వీక్ చేద్దామని ఒక దుర్బుద్ధితోని ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష. మేము నిశ్చితంగా గమనిస్తున్నాం. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ టెలింగ్. నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్. వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం. ఈ రోజుకైనా నేను ఒకటే మాట మనం చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అన్ని రకాలుగా ఆక్సిజన్ బెడ్లు పెంచినాం, వెంటిలేటర్లు పెంచినాం, పీపీ కిట్లు పెంచినాం, అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచినాం. ఇంకా 10,000 కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని గతంలో టీవీలలో చెప్పినా వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఏం కాదు, కానియడు. కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు. ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా, మంచి ఉన్నా తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం. డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం. ఆ రకంగా ముందుకోతాం అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్కి ముఖం మీద చెప్పిన అధ్యక్షుని సాటుకు చెప్పలే. వాళ్ళకి తెలుస్తుందా తెలియదా మరి వాళ్ళ విజ్ఞత ఎందుకు? ఆయుష్మాన్ భారత్ అది ఎందుకు పనికిరాదు అధ్యక్ష? మన ఆరోగ్యశ్రీ కింద ఎందుకు పనికిరాదు? నష్టం వస్తుంది దాంతో. మనం ఇచ్చే కవరేజ్ దానిలో ఏ మూల కూడా రాదు. ఇదే టేబుల్ కానీ నిలబడి చెప్పిన అధ్యక్ష నేను. ఆరోగ్యశ్రీ పథకం కూడా మేము తెచ్చింది కాదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. ఏదైనా చెప్తే నిజాయితీ ఉండాలి అధ్యక్ష, మేము చెప్తాం అట్లా. ఆ స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. మేము చెప్తాం అధ్యక్ష, మాకు నిజాయితీ ఉంది. అది మంచి స్కీమ్ అని చెప్పి దాన్ని నేను కొనసాగిస్తా ఉన్నా అధ్యక్ష. పేరు కూడా మార్చలే.
మేము దాని పేరు కూడా మాకు ఆ పిచ్చి బేసిస్ లేవు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ గుడ్ బై ది ప్రీవియస్ గవర్నమెంట్స్ వీ అప్రిషియేట్ అండ్ వీ అడాప్ట్. మాకు ఆ సిన్సియారిటీ ఉంది, ఆ హ్యూమిలిటీ ఉంది. మీలాగా ప్రతిదాన్ని రాజకీయం చేసి ప్రతిదాన్ని ఎంత గందరగోళం చేద్దాం మేము అనుకోం. మేమంత చీప్గా ఆలోచించాం. ఆ స్కీమ్ బాగుందనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. 100% మంచిగా ఉంది, కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు బట్టి విక్రమార్కరావు మాట చెప్పినారు. వారు మాట్లాడుకుంటూ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారు. మేము ఆయుష్మాన్ భారత్ అంటే మేము చేసినప్పుడు నేను స్పష్టంగా చెప్పినాను. తమిళనాడు వాళ్ళు ఆయుష్మాన్ భారత్ ప్లస్ ఇది కలిపి వాడుతున్నారు. నేను చెప్పిన అమ్మ ఒకవేళ కేంద్రం దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే మేము కూడా వాడతాం, మాకేం డబ్బులు ఎక్కువ కాదు, అట్లా అనుమతిస్తే ఆ డబ్బులు కూడా తీసుకొని ప్రజల కోసం వాడతామని చెప్పినాం. వీఆర్ రెడీ, మాకేం బేసిస్ లేవు. కానీ అది మొత్తమే మీరు తీసుకోవాలి, మాదే సుపీరియర్ ఉంది అని బీజేపీ నాయకులు మాట్లాడతారు. అధ్యక్ష, మీ ఆయుష్మాన్ భారత్ రాయసింగ్ గారు ఇన్ఫీరియర్ ఉంది ఆరోగ్యశ్రీ కంటే. ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా లేదు, ఆరోగ్యశ్రీకి ఉన్న కవరేజ్ దానికి లేదు. కాబట్టి అదేందో గొప్పది అని మీరు చెప్పుకొని మీరే అబాస్పాలు అవుతారు. ఇప్పటికైనా బంద్ చేయండి, ఆర్గ్యుమెంట్ మీకు మంచిది. రెండవది అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు, దీని కరోనాను ఆరోగ్యశ్రీలో తెచ్చి పేదలను ఆదుకోవాలన్నారు. తప్పకుండా ఆ విషయాన్ని నేనే టాప్ లెవెల్ మీటింగ్ పిలిచి నేను పరిశీలిస్తా. అది మంచి సలహానే. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయదీయాల అందరికి తెలుసా విషయం. కాబట్టి చాలా మందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతికాడు కూర్చున్నాయా కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో, అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే. మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం. కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే. అధ్యక్ష, మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా. కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒకటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలైనా కొన్నాం అధ్యక్ష. మా జుక్కాల ఎమ్మెల్యే గారు, మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్ని కొన్నారు. మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి. నేనైనా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్, కొన్నాం అధ్యక్ష. పొద్దురుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరి ధాన్యం కొన్నాం. ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి, మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి జనమంతా ఒక్క రైతులు గుమ్మగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊర్లలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే, రైతుల ప్రాణాలు కాపాడినే మేము. ఇదంతా లేదా చరిత్ర? కరోనాలో మేమేం చేయలేదా? మేము ప్రయత్నాలు చేయలేదా? దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష. ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడతారు అధ్యక్ష. మక్కలు కొన్నాము, మక్కలకి ఏంది అధ్యక్ష? ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి 1100కి ఇచ్చిపోతా అంటుండే ఇక్కడికి వచ్చి. ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి 1200కి ఇచ్చిపోతా అంటున్నాం. మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాం. అది ఏమవుతుంది అధ్యక్ష? లాస్ రాదా గవర్నమెంట్కు? ఖచ్చితంగా 3-4 వేల కోట్ల లాస్ వస్తుంది. రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం, వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష. నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం. ఇవన్నీ లేవా ఫ్యాక్ట్స్? ఇక మేమేం చేయలేదు, మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా? అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు, మా మంత్రులు పనిచేయనట్టు, మేము పనిచేయనట్టు, మేము పట్టించుకోనట్టు సమాజాన్ని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 100% మా శాసనసభ్యులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అందరు పనిచేస్తారు. వీళ్ళందరితో పాటు చాలా గొప్పమైన డాక్టర్లు పనిచేస్తారు, అందరు పనిచేసినారు. గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే ఆరోగ్య వర్కర్ల నుంచి ప్రతి ఒక్కరు పనిచేసినారు అధ్యక్ష. అందరికన్నా ముందు ఇండియాలో హెల్త్ ఇనిషియేటివ్ ఇచ్చిన చీఫ్ మినిస్టర్ నేనే అధ్యక్ష. 10,000 రూపాయలు అదనపు జీతం ఇచ్చినాం. ఒక్క డాక్టర్లకు ఇయ్యలే, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చినాం. ఆ రోజు ఎవరెవరైతే దానిలో పనిచేసినరో, కరోనాలో ఎవరెవరైతే సాయం చేసినరో అందరు కూడా ఇచ్చినాం. ఆడ పనిచేసేటువంటి పోలీస్ వాళ్లకు వాళ్ళు కూడా భయపడ్డారు అధ్యక్ష. మాకు కూడా పీపీఈ కిట్లు ఉంటే తప్ప మేము హాస్పిటల్కి పోం, హాస్పిటల్ డ్యూటీ చేయం. వైద్యులతో సమానంగా అక్కడ పనిచేసే పోలీస్ సిబ్బందికి కూడా పీపీఈ కిట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇవన్నీ అందరికీ తెలుసు. తెలిసి కూడా ఇవన్నీ పక్కకు పెట్టి ఇదేం జరగనట్టు చేయడం అనేది కరెక్ట్ ఆరోపణ కాదు. ఎస్, సమాజానికి పీడ ఉంది, దేశానికి ఉంది, ప్రపంచానికి ఉంది. ఇది ఒక తెలంగాణకు ప్రత్యేకం కాదు. ఇట్లాంటి సందర్భంలో అపోజిషన్ పార్టీ కనుక
ఉత్తమమైన సలహాలు ఇస్తే డెఫినెట్గా స్వీకరిస్తాం అధ్యక్ష.